Maturdevo Bhava, Pitradevo Bhava, Acharya Devo Bhava. Hello my dear students and parents. I am Harish Reddy, Master Trainer and Mentor to IIT NEET episode students. Today session వచ్చేసి తెలంగాణలో ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవబోతుంది సార్ అని చాలామంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఆల్రెడీ సర్టిఫికేట్ గురించి మనకు అప్డేట్ వచ్చింది ఒకటి. తెలంగాణ కాళోజీ నారాయణరావు యూనివర్సిటీలో ఏమేమి సర్టిఫికేట్ తీసి పెట్టుకోవాలో అఫిడవిట్స్ ఎలా అనేది వెరీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు వాళ్ళు. ఇప్పుడు మనకు తెలంగాణ కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవబోతుంది, ఆల్ ఇండియా కోటా ఎప్పుడు స్టార్ట్ అవబోతుంది అనే దానికి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది, ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ కాలేజ్ సెలెక్షన్ విషయంలో కూడా ఏ పాయింట్స్ని మీరు మేజర్ క్రైటీరియా తీసుకొని కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలో కూడా మనం డిస్కస్ చేసుకుందాం మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో వచ్చేసి ఎంబీబీఎస్ తెలంగాణ కౌన్సిలింగ్ ఉస్మానియా యూనివర్సిటీ రీజియన్ కింద ఆగస్టు ఫస్ట్ వారంలో స్టార్ట్ అవుతుంది. ఇది మ్యాక్సిమం అందరికీ తెలుసు సార్. ఇక ఆగస్టులో ఖచ్చితంగా స్టార్ట్ అవుతుంది, నో డౌట్. ఇంకా ఇప్పటికీ లేట్ చేయరు. ఖచ్చితంగా ఫస్ట్ ఆల్ ఇండియా కోటా స్టార్ట్ అవుతుంది. తర్వాత మనకు స్టేట్ మెరిట్ లిస్ట్, స్టేట్ క్వాలిఫైడ్ లిస్ట్ రావాలి. తర్వాత మెరిట్ లిస్ట్ విడుదల చేస్తారు. దాని గురించి స్టెప్స్ చెప్తా చూడండి. ఆగస్టు ఫస్ట్ వారంలో స్టేట్ క్వాలిఫైడ్ లిస్ట్ విడుదల చేస్తామని చెప్పేసి మన కాళోజీ నారాయణరావు వీసీ గారు చెప్పారు. దాని గురించి చెప్తాను క్లియర్గా. ఆల్ ఇండియా కోటా అండ్ స్టేట్ కోటా కౌన్సిలింగ్, కన్వీనర్ కోటా గురించి నేను మాట్లాడుతాను ఇక్కడ. మేనేజ్మెంట్ కోటా అనేది కన్వీనర్ కోటా స్టార్ట్ అయిన తర్వాత వస్తుంది. మేనేజ్మెంట్ కోటాకి ఎవరైతే ప్రిపేర్ అయ్యింటారో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ సపరేట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దాని గురించి నోటిఫికేషన్ వస్తుంది, వెరీ క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మాత్రం కన్వీనర్ కోటా ఫ్రీ. కేటగిరీ ఏ అన్నా కన్వీనర్ కోటా అన్న కాంపిటెంట్ అథారిటీ అన్న ఒకటే అనమాట. ఆల్ ఇండియా కోటా అంటే ప్రతి స్టేట్లో దేశం మొత్తంలో ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు గవర్నమెంట్ కాలేజీలలో, ఎంబీబీఎస్ కాలేజీలో. సో కాలేజ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలో కూడా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఫస్ట్ మనకి ఇది ఆల్రెడీ తెలుసు. రీనీట్ 2026లో ఆల్ ఇండియాలో మొత్తం ఎంతమంది క్వాలిఫై అయ్యారంటే 11,21,185 మంది క్వాలిఫై అయ్యారు. ఇప్పుడు ఇందులో నుంచి తెలంగాణ స్టూడెంట్స్ ఎంతమందో ఆ లిస్ట్ ఇవ్వాలి. ఎవరు ఇవ్వాలి? ఎన్టీఏ వాళ్ళే ఇవ్వాలి. తెలంగాణ నుంచి ఎంతమంది ఆల్రెడీ నెంబర్ ఇచ్చారు. ఆ నెంబర్ ఎంత అంటే 11,21,185 మంది స్టూడెంట్స్ ఉంటారు కదా దేశం మొత్తం మీద. తెలంగాణ నుంచి ఎంతమంది అంటే 38,026 మంది స్టూడెంట్స్ క్వాలిఫై అయ్యారు. జస్ట్ నెంబరే చెప్పారు, 38,026 అని నెంబర్ చెప్పారు. ఇప్పుడు క్లియర్గా రూల్ నెంబర్తో సహా ఇవ్వాలి, ర్యాంక్స్ ఇవ్వాలి. తెలంగాణ స్టూడెంట్స్ అందరి ర్యాంక్స్ ఆ లిస్ట్ ఇవ్వాలన్నమాట. ఆ లిస్ట్ ఎవరికి ఇస్తారు? ఎంసీసీ వాళ్ళకి ఇస్తారు, ఎన్టీఏ వాళ్ళు జనరల్గా మెడికల్ కౌన్సిల్ కమిటీ వాళ్ళకి ఇస్తారనమాట. వాళ్ళు ఏం చేస్తారు అని అంటే మనకు తెలంగాణ కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఈ లిస్ట్ని ఏం చేస్తారు? ఎన్టీఏ వాళ్ళు ఇవ్వాలి, వీళ్ళే ఇవ్వాలి. ఓకేనా? టోటల్ తెలుసు, కానీ ఏ స్టూడెంట్ ఎంత ర్యాంక్ వచ్చింది, ఎంతమంది క్వాలిఫైయర్ మొత్తం మనకు ఆ లిస్ట్ అంతా ఇక్కడ వీళ్ళు ఎంసీసీ వాళ్ళు ఎంసీసీకి ఇవ్వాలి. ఎంసీసీ వాళ్ళు కాలేజ్ వరకు పంపిస్తారు, కాలేజీ యూనివర్సిటీ వాళ్ళకు. ఓకేనా? ఈ కాలేజ్ యూనివర్సిటీ వాళ్ళు ఈ లిస్టు తీసుకొని ఏం చెప్తారంటే ఇగో ఇంతమంది క్వాలిఫై అయ్యారు కదా, మీరు అందరూ క్వాలిఫై అయిన ప్రతి ఒక్కరు రిజిస్ట్రేషన్ చేసుకోండి అని ఒక నోటిఫికేషన్ ఇస్తుంది. దీని గురించి చెప్పాను ఆల్రెడీ. మీ సర్టిఫికేట్స్ అన్ని అప్లోడ్ చేయండి, మీరు తెలంగాణ స్టూడెంట్సా కాదా మేము క్రాస్ చెక్ చేస్తాం మీ సర్టిఫికేట్స్ అన్నిటిని బట్టి అని చెప్పేసి ఒక నోటిఫికేషన్ ఇస్తారు. అప్పుడు మీరు ఏం చేయాలి? అన్ని సర్టిఫికేట్స్ అప్లోడ్ చేస్తారు, దాంట్లో ఆన్లైన్లోనే అప్లోడ్ చేస్తారు. అప్లోడ్ చేసిన తర్వాత కాళోజీ నారాయణరావు వాళ్ళు మళ్ళీ ఒక లిస్ట్ విడుదల చేస్తారు. ఇది మెరిట్ లిస్ట్ అంటాం దీన్ని. ఫస్ట్ ప్రొవిజనల్ లిస్ట్ అంటే ఏమైనా మిస్టేక్స్ ఉంటే కరెక్షన్ చేసుకుని మెరిట్ లిస్ట్ విడుదల చేస్తారు. ఈ మెరిట్ లిస్ట్లో వచ్చిన తెలంగాణ స్టూడెంట్స్కి మాత్రమే కన్వీనర్ కోటా కింద ఎలిజిబుల్ అనమాట. ఈ లిస్ట్లో ఉండాలి. అయితే 38,026 మంది అందరూ అప్లై చేయరు. ఖచ్చితంగా 10,000-15,000 మంది అసలు అప్లై చేయరు, ఎలాగూ రాదని దాంతో. కానీ నా సజెషన్ అయితే చెప్తున్నా, ఖచ్చితంగా అప్లై చేయండి. ఇప్పుడు మెరిట్ లిస్ట్ ఇస్తారు. ఎవరైనా నాన్ లోకల్ ఉంటే వాళ్ళని డిలీట్ చేసేస్తారు. ఓకేనా? నాన్ లోకల్ కానీ ఏదైనా సర్టిఫికేట్ ఇష్యూస్ ఉంటే. ఓకేనా? ఈ లిస్ట్ ఇస్తారు కదా, ఈ లిస్టులో ఉన్న వాళ్ళు ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ కోసం వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలన్నమాట. ఓకేనా? గాంధీ కావాలి, ఉస్మానియా కావాలని చెప్పేసి వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత కాలేజ్ అలాట్ జరుగుతుంది. కాలేజ్ అలాట్మెంట్ అనేది ఇస్తారు. ఇది స్టెప్స్. సో ఇది ఎప్పుడు రాబోతుంది అనేది ఇక్కడ వెరీ క్లియర్గా మనకు కాళోజీ యూనివర్సిటీ వీసీ వైస్ ఛాన్సలర్ ఆచార్య కె రమేష్ రెడ్డి గారు చెప్పారు క్లియర్గా. ఏమని చెప్తున్నారంటే కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ ఇచ్చారు. వారంలో స్థానిక ర్యాంకులు విడుదల అని చెప్తున్నారు. అంటే వారం రోజుల్లో మనకు తెలంగాణ లిస్ట్ అనేది విడుదల చేస్తాము అని చెప్తున్నారు. తెలంగాణ స్థానిక ర్యాంకుల విడుదల అని చెప్తున్నారు అనమాట. ఇంకా కొన్ని పాయింట్స్ చెప్పాడు. వైద్య కళాశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు. పేరెంట్స్ మీరు భయపడకుండా, ఎవరైనా ఎక్కువ ఫీజెస్ తీసుకుంటే ఖచ్చితంగా మీరు కంప్లైంట్ చేస్తే వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు, నో డౌట్. నెక్స్ట్
కొన్ని పాయింట్ చెప్పారు. వైద్య కళాశాలలో ర్యాగింగ్ గురించి కూడా చెప్పారు. ర్యాగింగ్ ఏ కాలేజీలో చాలా ఇంపార్టెంట్ ఇది. దీన్ని బేస్ చేసుకుని కొద్దిమంది సూసైడ్ కూడా చేసుకుంటారు. సో మీకు ఏ ప్రాబ్లం వచ్చినా డైరెక్ట్ కాలేజ్ యూనివర్సిటీ వాళ్ళకి ఫోన్ చేసి చెప్తే ఏ టెన్షన్ ఉండదు. ఓకేనా, మా ఈ కాలేజీలో ర్యాగింగ్ అవుతుందని ఇలా చాలా యాక్షన్ ప్లాన్ అనేది చాలా స్ట్రిక్ట్గా జరుగుతుంది. ఇప్పుడు నౌ-ఏ-డేస్ అయితే ర్యాగింగ్ స్ట్రిక్ట్గా అవాయిడ్ చేస్తారు, నో డౌట్ కంట్రోల్ చేస్తారు. సో దాని గురించి కూడా ఒక ఏదో ర్యాగింగ్ కట్టడికి మెంటార్ సిస్టమ్ని తీసుకొని వచ్చారనమాట. ఓకే, దాని గురించి వైద్య కళాశాలలో ర్యాగింగ్ కట్టడాలు వెలుగు చూస్తున్న నేపథ్యంలో దీన్ని కట్టడికి మెంటార్ల విధానాన్ని తీసుకొస్తున్నారు. కాళోజీ నారాయణరావు వాళ్ళు చెప్పారనమాట. ఇది కొందరు విద్యార్థుల బృందానికి ఒక్కో మెంటార్ని నియమించినట్లు వివరిస్తున్నారు. అంటే కొద్దిమంది గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్కి ఒక మెంటార్ని పెడతారనమాట. వాళ్ళకి ఎవరికి ప్రాబ్లం వచ్చినా సరే వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. నీట్ యూజీ 2026 వెబ్ కౌన్సిలింగ్ పరిస్థితి సిద్ధంగా ఉందని, కౌన్సిలింగ్కి వెళ్లే ముందు విద్యార్థులు తగిన విధంగా సన్నద్ధం కావాలని చెప్పారు. ఈ ర్యాగింగ్ గురించి ఏం చెప్తున్నారంటే, మెంటార్ విధానాన్ని పూర్తి స్థాయిలో అమలుకి తెస్తున్నాము. వైద్య కళాశాలలో కొందరు విద్యార్థులకు మెంటార్ ఉంటారు. సీనియర్లు ఇబ్బంది పడితే మెంటార్కి చెప్పాలన్నమాట. బాధిత విద్యార్థి వివరాలు గోప్యంగా ఉంచి చర్యలు తీసుకుంటారు. ర్యాగింగ్ పాల్పడిన వారిపై కేసులు నమోదు చేసి కాలేజీ నుంచి తొలగిస్తారు. యాంటీ ర్యాగింగ్ కమిటీలు మరింత సమర్థంగా పనిచేసేలా చూస్తాం. అంటే ఒక మెంటార్ లాగా పెడతారు, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళకి చెప్పాలన్నమాట. సో ఈ మొబైల్స్ ఉన్న ఎక్కడైనా జరిగినా రికార్డ్ చేసి డైరెక్ట్గా వైస్ ఛాన్సలర్కి పంపిస్తే ఆటోమేటిక్గా యాక్షన్ తీసుకుంటారు. ఎక్కడైనా సరే, తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఎనీ స్టేట్ కానీ. సరే, ఇప్పుడు మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ నీట్ కౌన్సిలింగ్కి ఆల్రెడీ ఎప్పుడు వస్తుంది, వారంలో స్థానిక ర్యాంకులు విడుదలని ఇచ్చారు కదా, ఇదొక పాయింట్. నెక్స్ట్ ఆల్ ఇండియా కోటా ఫస్ట్ వస్తుంది షెడ్యూల్, తర్వాత స్టేట్ కోటా వస్తుంది. ఓకే, మనకు కావాల్సిన ఫస్ట్ ఇన్ఫర్మేషన్ వారం రోజుల లోపల వచ్చేస్తుంది. స్టేట్ కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవబోతుంది. ఇక్కడ నీట్ కౌన్సిలింగ్ విద్యార్థులు ఎలా సన్నద్ధం అవ్వాలి అనేది ఒక పాయింట్ ఇచ్చారు. ఇక్కడ ర్యాంకులతో కూడిన మెరిట్ జాబితాను త్వరలో కాలేజ్ యూనివర్సిటీకి పంపనుంది. ఎవరు? ఎన్టీఏ వాళ్ళు పంపిస్తారు. ఎన్టీఏ అదే ఎంసీసీ మొత్తం ఈ మెడికల్ కౌన్సిల్ కమిటీ అనేది కౌన్సిలింగ్ని మానిటర్ చేస్తుంది అనమాట. అంటే ఇప్పుడు కాళోజీ నారాయణరావు యూనివర్సిటీని కంట్రోల్ చేసేది ఎంసీసీ సింపుల్గా. ఆంధ్రప్రదేశ్ అయితే ఎన్టీఆర్ని కంట్రోల్ చేసేది, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని కంట్రోల్ చేసేది ఎంసీసీ అనమాట, ఫైనల్ హెడ్. సో ఎన్టీఏ వాళ్ళ నుంచి మనకేమొస్తుంది, మెరిట్ జాబితా వస్తుంది. ఏది? తెలంగాణది. అందులో లోకల్ ర్యాంకులు ప్రకటించి అఖిల భారత కోట 15%, 15% ఆల్ ఇండియా కోట, మిగిలిన సీట్లను 15% పోయిన తర్వాత 80% ఉంటుంది కదా, దానికి గవర్నమెంట్ కాలేజీలో 80 సీట్లను తెలంగాణ కౌన్సిలింగ్ ద్వారా కండక్ట్ చేస్తారనమాట. విద్యార్థులు తమ ర్యాంకులను బట్టి గత ఏడాది సీట్ల కేటాయింపుతో చూసుకుంటే ప్రస్తుతం ఏ కాలేజీలో సీటు వస్తుందో అంచనాకు రావచ్చు. స్కోర్ కార్డుతో పాటు కౌన్సిలింగ్కి అవసరమైన సర్టిఫికెట్స్ కూడా సిద్ధం చేసుకోవాలి. లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ని చూసుకోండి, మీకు ఏ కాలేజీలో సీట్ వస్తుందో తెలిసిపోతుందని చెప్తున్నారు అనమాట. ఇదొకటి. నెక్స్ట్ కళాశాలను ఎంపిక చేసుకోవడం లేదు, చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, మనకు టాస్క్ ఎలా వస్తుందంటే గవర్నమెంట్ కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలా, ప్రైవేట్ కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలి అంటారు. అందరు చెప్పేది ఏంటంటే గవర్నమెంట్ కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలని చెప్తారు క్లియర్గా. ఎందుకు అని అంటే గవర్నమెంట్ కాలేజీలో ఫస్ట్ ఏంటంటే తక్కువ ఫీజెస్ ఉంటాయి కంపేర్ విత్ ప్రైవేట్ కాలేజ్. నెక్స్ట్ పేషెంట్ ఇన్ఫ్లో ఎక్కువ ఉంటుంది గవర్నమెంట్ హాస్పిటల్కి. ఓకేనా, కొంత ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఎక్కువ దొరుకుతుంది. ప్రైవేట్ మెడికల్ కాలేజీలలో స్టూడెంట్స్ని పేషెంట్ దగ్గరికి ఎక్కువ పంపించకపోవచ్చు. ఎందుకంటే ఆ పేషెంట్స్ ఎక్కువ డబ్బులు ఎక్కువ డబ్బులతో ట్రీట్మెంట్ తీసుకుంటుంటారు కాబట్టి కొంతవరకు అది ఒక ఉంటుంది. నేను స్టూడెంట్స్ ఫీడ్బ్యాకే చెప్తున్నా ఇక్కడ. ఓకేనా, ఫుల్ పేషెంట్ ఇన్ఫ్లో గవర్నమెంట్ కాలేజెస్లలో ఉంటుంది, ప్రైవేట్లో కూడా ఉంటుంది. కానీ ఆ స్టూడెంట్కి ఆ పేషెంట్స్ తోటి ఇంటరాక్షన్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. ఓకేనా, కానీ ప్రైవేట్ బెనిఫిట్స్ ప్రైవేట్ ఉంటాయి. ఎగ్జామ్స్ కానీ క్లాసెస్ కానీ కొన్ని స్ట్రిక్ట్గా జరుగుతుంటాయి, ఏ ఇష్యూస్ ఉండవు. వాళ్ళు ఏదో ఒక సిలబస్ కంప్లీషన్ అవన్నీ స్ట్రిక్ట్. ఎందుకంటే ఆ ప్రైవేట్ కాలేజీలో మేనేజ్మెంట్ కోటా స్టూడెంట్స్ కూడా ఉంటారు కదా, లక్షలు కట్టి జాయిన్ అవుతారు, నా క్లాసులు జరుగుతలేవని ఇష్యూస్ అవుతాయి. ఓకేనా, అంటే గవర్నమెంట్ కూడా స్ట్రిక్ట్గా జరుగుతాయి, నో డౌట్ అందులో. కానీ కొన్ని ప్లస్ కొన్ని మైనస్లు ఉంటాయి అనమాట. అయితే ఇక్కడ ఒక పాయింట్ చెప్తా చూడండి. మనం జనరల్గా యాజ్ ఎ మెంటర్గా లాస్ట్ ఇయర్ ఒక ఇన్సిడెంట్ చెప్తా. టాప్ గవర్నమెంట్ కాలేజ్ మంచి ర్యాంక్ ఉంది ఒక స్టూడెంట్కి, మంచి ర్యాంకు, టాప్ గవర్నమెంట్ కాలేజ్ వస్తుంది. టాప్ 4 కాదు కానీ దాని తర్వాత వచ్చే ఒక గవర్నమెంట్ కాలేజ్ వస్తుంది. నేను నేమ్ చెప్పదలుచుకోలేదు, ఓకేనా, నెగిటివిటీ వద్దని. ఓకే, ఒక టాప్ గవర్నమెంట్ కాలేజ్ అని ప్రయారిటీ ఇచ్చారు వాళ్ళకి, అది వచ్చింది గవర్నమెంట్ కాలేజ్. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట, అరే గవర్నమెంట్ కాలేజ్ వచ్చిందని. కానీ తీరా కాలేజ్కి వెళ్ళి చూస్తే వాళ్ళకి ఫెసిలిటీస్ నచ్చలేవు, హాస్టల్ చూసి భయపడ్డారు. అరే నీట్గా లేదు, ఇదేంటి గవర్నమెంట్ కాలేజ్, ఇప్పుడు మా అబ్బాయి నా 5.5 సంవత్సరాలు ఎలా ఉంటారు, మా అమ్మాయి ఎలా ఉంటుంది అని చెప్పేసి చాలా టెన్షన్ పడ్డారనమాట. ఫెసిలిటీస్ నచ్చలే వాళ్ళకు.
యాజ్ ఏ మెంటర్గా మనం ఏం చెప్తాం, గవర్నమెంట్ కాలేజ్ పేషెంట్ ఇన్ఫ్లో, తక్కువ ఫీజు, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ దృష్టిలో పెట్టుకొని మనం గైడ్ చేస్తాం. జనరల్ ఎవరైనా, ఇది జనరలైజ్డ్. కానీ ఆ పేరెంట్కి ఏమైందంటే ఆ ఫెసిలిటీస్ నచ్చలేవు, భయపడ్డారు. వద్దు మేము హైదరాబాద్లో టాప్ ప్రైవేట్ కాలేజ్ తీసుకుంటామని చెప్పేసి సెకండ్ రౌండ్లో ప్రైవేట్ కాలేజ్కి షిఫ్ట్ అయిపోయారు వాళ్ళు. అనమాట. ఇలా పేరెంట్స్ స్టూడెంట్స్ రిక్వైర్మెంట్ డిఫరెంట్ ఉంటాయి. అందుకని దీనికి సొల్యూషన్ ఏంటి సార్ మరి అని అంటే, సొల్యూషన్ ఏంటి అని అంటే మీరు సింపుల్గా లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ని బట్టి మీకు ఏ కాలేజ్ వస్తుందో అర్థమైపోతుంది. టాప్ మంచి ర్యాంక్ ఉంటే ఈ కాలేజ్ కొంచెం అని క్లియర్గా అర్థమవుతుంది. మీరు ఏం చేయాలంటే ఆ కాలేజెస్కి మీకు వచ్చిన ర్యాంక్కి పైన ఒక 2-3 కాలేజీలు, కింద ఒక 2-3 కాలేజీలు వచ్చే ఛాన్స్ ఉంటుంది కదా, ఆ కాలేజీని విజిట్ చేయడం బెటర్. ఇప్పుడు అన్ని కాలేజీలు తిరగాలంటే ఉన్న మొత్తం కాలేజీలు కాదు కదా నేను చెప్పేది, తిరగమని చెప్తలేను కదా. ఇప్పుడు మీరు హైదరాబాద్లో ఉన్నారు, ఆదిలాబాద్ కాలేజ్కి వెళ్ళి చూడమని చెప్పట్లేదు. హైదరాబాద్లో మీకు వచ్చే పాసిబిలిటీ ఉన్న కాలేజెస్ని చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది, ఒక పిక్చర్ వస్తుంది అనమాట. ఇక్కడ కూడా అదే చెప్తున్నారు చూడండి, విద్యార్థి ర్యాంక్ని బట్టి ప్రభుత్వ ప్రైవేట్ కళాశాలలో కన్వీనర్ కోట, యాజమాన్య కోట సీట్లు అందుబాటులో ఉంటాయి. ముందుగా ప్రభుత్వ కళాశాలలకు ప్రాధాన్యం ఇవ్వాలని చెప్తున్నారు వాళ్ళు కూడా. తర్వాత దశలో ప్రైవేట్ కళాశాలలకు కన్వీనర్ కోట ఎంపిక చేసుకోవాలని చెప్తున్నారు. తల్లిదండ్రులతో ఆయా కళాశాలను సందర్శించని చెప్తున్నారు, విజిట్ చేయండి. ఇది కరెక్ట్, చాలా ఇంపార్టెంట్. ఏ మెంటార్ ఎవరు యూట్యూబ్లో ఎవరు ఏం చెప్పినా మీరు విజిట్ చేస్తేనే మీ పిల్లలకి ఏముందో ఏది సెట్ అవుతుందో అర్థమవుతుంది. ఓకేనా? అంత నీట్గా లేకపోతే కొద్దిమందికి డస్ట్ అలర్జీస్ ఉంటాయి, కొద్దిమంది పిల్లలు సెట్ గారు ఇక్కడ కార్పొరేట్ కాలేజీలలో చదివి మంచి ఫెసిలిటీస్కి అలవాటు పడ్డ పిల్లలు సక్సెస్ అవుతారా, సర్వైవ్ అవుతారా తెలియదు కదా, అవన్నీ చూసుకోవాలి. ఓకేనా? అక్కడ వాతావరణం, విద్యాబోధన, వసతి తదితర అంశాలను విచారించి అవగాహన పెంచుకోవాలని చెప్తున్నారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్, ఇది ఒక్కటైతే గుర్తుపెట్టుకొని మీరు ఆ స్టెప్ తీసుకోండి. నెక్స్ట్ ఈసారి ఏ విభాగంలో ఎన్ని సీట్లు ఉండే అవకాశం ఉందని ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇక్కడ. ఈసారి తెలంగాణలో 9,550 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ కోటాలో 203 సీట్లు, ఆల్ ఇండియా కోటాలో 625, కన్వీనర్ కోటా కింద 6,159, ఈఎస్ఐ బీమా కింద 53 సీట్లు సనత్ నగర్ ఈఎస్ఐలో. నెక్స్ట్ రామగుండం వైద్య కళాశాల సింగరేణికి పనిచేసే పిల్లలకు రిజర్వేషన్ కింద 7 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వ కళాశాలలో 80% కన్వీనర్ కోటా కిందకి వస్తే, ప్రైవేట్ కళాశాలలో 50% కన్వీనర్ కోటా, 30% యాజమాన్య కోటా, 15% ఎన్ఆర్ఐ కోటా. ఓకేనా? ఇది మన అందరికీ తెలుసు. ఇంకెవరైనా కాలేజ్ వాళ్ళు ఫీజెస్ ఎక్కువ వసూలు చేస్తే మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు, ర్యాగింగ్ కూడా స్ట్రిక్ట్గా కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఈ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అంటే ఇది ఒకసారి చూసుకోండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. నెక్స్ట్ కాలేజ్ సెలెక్షన్ మళ్ళీ చెప్తున్నా, లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ని బట్టి ఒకసారి మీకు అర్థమవుతుంది. ఆ కాలేజీని విజిట్ చేయండి. రిఫరెన్స్ పర్పస్ని బట్టే లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ రిఫరెన్స్ కోసం యూజ్ అవుతుంది. అంతేగాని ఇది ఎక్సలెంట్ కాలేజీకి మీకు 100% సెట్ అవుతుంది అన్నట్లు ఉండదు. మీ పరిస్థితులకు తగ్గట్లు మీరు వెళ్ళి చూడాల్సిందే ఖచ్చితంగా. అక్కడ ఉన్న ఫ్యాకల్టీ, ల్యాబ్, ఎగ్జామ్స్, పేషెంట్ ఇన్ఫ్లో ఎలా ఉందో ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఓకే, ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ స్టూడెంట్స్. మీకు ఎంబీబీఎస్ సీట్ వచ్చినంత వరకు లాస్ట్ రౌండ్ వరకు ఫ్రీ మెంటర్షిప్, ఎటువంటి మనీ ఏం లేదు. నోటిఫికేషన్ వచ్చినట్టు క్లియర్గా వీడియోస్ చేస్తాను, ఏం టెన్షన్ లేదు మై డియర్ స్టూడెంట్స్. జస్ట్ ఫాలో అవుతుండండి ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ది వెరీ బెస్ట్ స్టూడెంట్స్.